ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 15 ఫిబ్రవరి 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 22/2/2009. ఈరోజు మురళి హెడ్లైను: జన్మదినోత్సవమున తీవ్ర వేగము ద్వారా మొదటి డివిజన్లో వచ్చే బహుమతి తీసుకునేందుకు ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయము విశాలముగా మరియు సత్యముగా ఉంటే ప్రతి అవసరం కూడా పూర్తి అయిపోతుంది. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు 0 అయిన తండ్రి తన హీరో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు మీరందరూ కూడా తండ్రి జన్మదినాన్ని మరియు తండ్రితో పాటు మీ జన్మదినాన్ని కూడా జరుపుకునేందుకు వచ్చారు. కనుక తండ్రి పిల్లలందరికీ, సన్ముఖంలో కూర్చున్న వారికి, దూరముగా ఉన్న హృదయానికి సమీపంగా కూర్చున్న వారికి, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సర్వ సంబంధాల ద్వారా శుభాకాంక్షలు ఇస్తున్నారు. అందులో కూడా విశేషముగా తండ్రి, టీచరు మరియు సద్గురువు యొక్క 3 రూపాలతో పాలన, చదువు మరియు వరదానాల యొక్క 3 శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈనాటి ఈ విశేషమైన జన్మదినోత్సవాన్ని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ ఇది తండ్రి మరియు పిల్లల అవినాశి స్నేహం యొక్క జన్మదినము అని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు తోడుగా కలిసే ఉన్నారు. అంతేకాక విశ్వ పరివర్తన కార్యంలో తండ్రి పిల్లల తోడుగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు. మరియు తమ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా తోడుగా కలిసే వెళ్ళాలి. తండ్రి పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా వెళ్ళలేరు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహముతో కలిసి ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాజ్యంలోకి వస్తారో అప్పుడు కూడా బ్రహ్మా బాబాతో పాటు రాజ్యం చేస్తారు. కనుక అన్ని జన్మల కంటే ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది కూడా. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలకు ఉండదు. ఇటువంటి స్నేహము మరియు తోడు కలిగిన విశేషమైన వజ్రతుల్య జన్మ ఇది. కనుక మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక తండ్రి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా? తండ్రి పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా, లేక పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా? నలువైపులా ఉన్న భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రి అనే పేరుతో జరుపుకుంటారు. చాలా ప్రేమతో జరుపుకుంటారు. బాబ్దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకోవడం మరియు భక్తులు జరుపుకోవడంలో రెండింటిలో చాలా వ్యత్యాసం అయితే ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృత వేళ జరుపుకుంటారు. అమృత వేళ శ్రేష్టమైన సమయము. అమృత వేళలోనే బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జోలెను కూడా వరదానాలతో నింపుతారు. అందరి జోలే వరదానాలతో నిండుగా ఉంది కదా. వరదాత తండ్రి నుండి ప్రతిరోజు కూడా వరదానం లభిస్తూనే ఉంటుంది. పిల్లలైన మీ ఒక్కొక్కరికి బాబ్దాదా ద్వారా ఎన్ని వరదానాలు లభించాయి. ఆ వరదానాలతో మీ జోలే నిండుగా ఉంది కదా. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో చేరుకున్నారు. బాబ్దాదా కూడా పిల్లలను చూసి చాలా హర్షితమవుతూ ఉన్నారు. అంతేకాక వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు. తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఎందుకంటే ఎవరెవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరూ కోట్లలో కొంతమంది ఆత్మలు.
విశ్వంలో ఎన్నో కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. కానీ వారిలో పిల్లలైన మీరు ఎవరినైతే తండ్రి లక్కీ మరియు లవ్లీ పిల్లలు అని అంటారో ఆ కోట్లలో కొందరు పిల్లలు మీరే. మేమే కల్పము యొక్క కోట్లలో కొంతమంది పిల్లలము అనే నష ఉంటుందా? వర్తమాన సమయంలో కూడా ఎంతో పెద్ద పెద్ద పదవులు కలిగిన ఆత్మలు ఉన్నారు. కానీ తండ్రిని గుర్తించి తండ్రి జన్మదినాన్ని జరుపుకునే పిల్లలు, నలువైపులా తండ్రిని గుర్తించిన పిల్లలు కోట్లలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేము కోట్లలో కొంతమంది పిల్లలము అనే సంతోషం ఉందా? చేతులెత్తండి. అవినాశి నష ఉందా? అప్పుడప్పుడు ఉండే నష కాదు కదా, సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్ష అయితే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్మ పిల్లలు అంటే చాలా ప్రేమ. మాయకు పరమాత్మ పిల్లలతో ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇరువురికి పరస్పరములో సంబంధం ఉంది. మాయ పని రావడం, కానీ పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరము నుండి తరిమివేయాలి, దానిని రానివ్వకూడదు. మీరు రాణిస్తున్నారా? రానివ్వకండి, దూరం నుండే తరిమివేయండి అని బాబ్దాదా అంటున్నారు. ఒకవేళ మీరు రాణిస్తే ఇక దానికి పదే పదే వచ్చే అలవాటు అయిపోతుంది. రాణిస్తున్నారు కదా, వెళ్దాము అని భావిస్తుంది. తండ్రి అంటున్నారు, కొంతమంది పిల్లలు మాయను రానివ్వడమే కాక దానికి అతిథి మర్యాదలు కూడా చేస్తున్నారు. మంచినీరు, టీ కూడా త్రాగిస్తారు. ఎలాంటి మర్యాద చేస్తారో తెలుసా? మాయా ప్రభావంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా టూలేట్ బోర్డు అయితే పడలేదు కదా, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, పురుషార్థం చేస్తున్నాము కదా, చేరిపోతాములే అని భావిస్తారు. అప్పుడు మాయ కూడా వీరు నన్ను రానివ్వడమే కాక నాకు తోడు కూడా ఇస్తున్నారు, నాకు చాలా మర్యాదలు కూడా చేస్తున్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ కొంతమంది పిల్లలు గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తారు. మాయ మతమా లేక తండ్రి మతమా అని గుర్తించలేని కారణముగా మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. కానీ బాబ్దాదా తన లక్కీ మహావీర విజయీ పిల్లలకు చెప్తున్నారు, మాయను రానివ్వకండి అని. అది వచ్చిన తరువాత మళ్ళీ దానిని తరిమివేయడానికి సమయం పడుతుంది కదా, అప్పుడు సమయము వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే సమయం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు కదా. విశ్వ పరివర్తకులుగా అయి, విశ్వ సేవకులుగా అయి, విశ్వాత్మలకు తండ్రి పరిచయాన్ని తెలిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అనే ప్రతిజ్ఞ మీరు ఏదైతే చేశారో ఆ కార్యం ఇంకా సమాప్తం కాలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చేయడంలో సమయాన్ని ఉపయోగించండి. ఒకవేళ మాయను పారద్రోలడంలో సమయాన్ని ఉపయోగిస్తే విశ్వ పరివర్తకుల ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేయగలుగుతారు? మీరు తండ్రికి సాతీలు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని జన్మతోనే ప్రతిజ్ఞ చేశారు కదా. కనుక ఇప్పుడు తండ్రి నుండి ఏవైతే శక్తులు లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరము నుండే తరిమివేయండి. ఇందులో సమయాన్ని ఉపయోగించకండి. చూడండి, 70 సంవత్సరాలుగా పురుషార్థం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మాయ రావడం, దానిని తరిమివేయడం. ఇప్పుడు ఇటువంటి సమయం అయితే కాదు కదా, ఎందుకో మీకు తెలుసు కూడా. జ్ఞాన సంపన్నులు కదా, పూర్తి డ్రామా యొక్క జ్ఞానం ఉంది. కనుక జ్ఞాన సంపన్న పిల్లలు ఇప్పుడు తమ సమయాన్ని ఎందులో ఉపయోగించాలి? 2 ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. ఆ 2 ఖజానాలు ఏమిటి? 1 సంకల్పాలు, 2 సమయము. 2 ఖజానాలు చాలా మహోన్నతమైనవి అని మీ అందరికీ తెలుసు.
ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ తండ్రికి నాలెడ్జ్ఫుల్ పిల్లలు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా, నాలెడ్జ్ఫుల్ కాదు. కొందరు నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు, కొందరు నాలెడ్జ్ఫుల్గా లేరు. మరి మీరెవరు? నాలెడ్జ్ఫుల్ పిల్లలే కదా. చేతులెత్తండి. నాలెడ్జ్ పిల్లల బాబ్దాదా అడుగుతున్నారు. కొందరు నాలెడ్జ్ఫుల్ పిల్లలైనా చేతులెత్తుతారా? మంచిది. కొంతమంది నాలెడ్జ్ఫుల్గా, కొంతమంది నాలెడ్జ్బుల్గా ఉన్నారు అని బాబ్దాదా అంటున్నారు. పూర్తి నాలెడ్జ్ వచ్చేసిందా? ఇప్పుడు మాయను తరిమివేసేంత నాలెడ్జ్ ఉందా? వెనుక ఉన్నవారికి ఉందా? మంచిది. వెనుక కూర్చున్నవారు జెండాలు ఊపుతున్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ఫుల్గా ఉన్నారా? డబల్ విదేశీయులు ఉన్నారా? డబల్ విదేశీయులు జెండాలు ఊపుతున్నారు. మంచిది. దృశ్యం ఎంత బాగుందో చూడండి. జెండాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. కనుక నాలెడ్జ్ఫుల్ అనగా మాయను దూరము నుండే తరిమేసేవారు. మరి అలా ఉన్నారా? ఎందుకంటే బాబ్దాదా మొదటే తెలియచేశారు, ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు కేవలం సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. తరువాత పూర్తి కల్పం అంతటిలో జమ చేసుకునే బ్యాంక్ అయితే మీకు లభించదు. ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో అదే మీ పనిలో ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు సంగమ యుగంలోనే తెరవబడుతుంది. కనుక మీరేం చెప్తారు? ఇప్పుడు లేదు అంటే మరెప్పుడూ లేదు అని అందరికీ సందేశంలో వినిపిస్తారు కదా. మీ అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనేది సదా మీకు గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నింటికంటే చాలా చిన్నది, కానీ ఇది చాలా అమూల్యమైన జన్మ. ఈ జన్మ యొక్క పూర్తి విలువ కల్పమంతా నడుస్తుంది. కనుక మా జమా ఖాతా ఎంత ఉంది అని చెక్ చేసుకుంటారా? ఎంత కోరుకుంటారో అంత జమ అవుతుందా? ఎందుకంటే బాబ్దాదా ఇంతకు ముందే చెప్పేశారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది, ప్రస్తుత సమయము ఎగిరే సమయము, పురుషార్థం చేసే సమయం పూర్తి అయిపోయింది, ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయము. అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాబ్దాదా డబల్ విదేశీయులకు డబల్ తీవ్ర పురుషార్థులు అనే టైటిల్ ఇచ్చారు. చెప్పండి, డబల్ తీవ్ర పురుషార్థులే కదా. చేతులెత్తండి. డబల్ పురుషార్థులు పక్కా కదా. మంచిది. బాబ్దాదా జన్మదిన శుభాకాంక్షలతో పాటు దీనికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. పదమాపదం రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాబ్దాదా చూశారు. బాబ్దాదా ఏదైతే ఓకే అని వ్రాసే హోంవర్క్ ఇచ్చారో దానిపైన చాలామంది పిల్లలు అటెన్షన్ పెట్టారు. కానీ 100 మార్కులు చాలా కొద్ది మందికి లభించాయి. 50% వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు వినిపించమంటారా? బాబ్దాదా యొక్క ఆశల దీపాలు, ఆశలను సంపన్నం చేసే మహావీర పిల్లలపై తండ్రికి గల ఆశ ఏమిటి అంటే, సమయానుసారము ఇప్పటి నుండే చాలా కాలపు తీవ్ర పురుషార్థం యొక్క చార్టును జమ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోలేదు అంటే ఇంకెప్పుడు చేసుకుంటారు? బాబ్దాదా ప్రతి సమయము 3 మాటలను గుర్తు చేస్తూనే ఉంటారు. ఒకటి, అకస్మాత్తు, ఎప్పుడైనా అచానక్గా ఏదైనా జరగవచ్చు అని. రెండవది, ఎవరడి. 3, బహుకాలం యొక్క పురుషార్థం. ఈ ఖాతా ఉండాలి, జమా ఖాతా. ఎందుకంటే పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమం వరకు పూర్తి రాజ్యభాగ్యం యొక్క అధికారులుగా అవ్వాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడిక మా రాజ్యం వచ్చేసినట్లే అనే సంతోషం అయితే ఉంది కదా. ఎలాగైతే ఇప్పుడు తండ్రి వచ్చేసారు అనే సందేశం అందరికీ ఇస్తారో, అలాగే మన దైవీ రాజ్యము సుఖ శాంతిమయ రాజ్యం రానే వచ్చేసింది.
ఈ శుభవార్తను కూడా వినిపిస్తారు. అందరికీ సందేశం ఇస్తున్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా చాలా కాలము నుండి జమ చేసుకున్నదిగా ఉండాలి కదా. చాలా కాలం అనే లెక్కను స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే కొత్త ఇంట్లో మజా ఉంటుంది. ఒకవేళ 2-3 జన్మల తరువాత వచ్చారు అనుకోండి, 3-4 నెలలు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తే ఏమంటారు? కొత్తది అంటారా, లేక ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది అని అంటారా? కనుక ఒక్కొక్క బాబ్దాద యొక్క ప్రియమైన బిడ్డ వాహ్ వాహ్ బిడ్డ, తండ్రి హృదయ సింహాసనాధికారి బిడ్డ. మొదటి జన్మలో బ్రహ్మా బాబాకు సాతీగా అయ్యి రావాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఇష్టమేనా? ఇష్టమేనా అని బాబ్దాదా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మంచిది. మరి ఏం చేయాల్సి ఉంటుంది? చేయాల్సి వస్తుంది కదా. మీకు ఇష్టమే, తండ్రికి కూడా ఇష్టమే. కానీ ఏం చేయాలి? సరే, గడిచిపోయిందేదో గడిచిపోయింది. బాబ్దాదా క్షమించేస్తారు. కానీ ఇప్పటి నుండి బాబ్దాదాకు జన్మదిన కానుకగా ఏమిస్తారు? తండ్రికి ఏదో ఒక బహుమతి అయితే ఇస్తారు కదా. తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక తండ్రికి బహుమతిగా మీరు ఏమిస్తారు? బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైన ఏ ఆశ ఉందో ఆ బహుమతిని ఇవ్వాలి. లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళవచ్చు. మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, బాబ్దాదా చివరిగా వచ్చిన పిల్లలందరికీ మొదటిసారి వచ్చినందుకు 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ భాగ్యం గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా భాగ్యం తయారు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టబడలేదు. ఒకవేళ చివరిలో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేస్తే లాస్ట్ షో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ డివిజన్లోకి రాగలుగుతారు. ఫస్ట్ నెంబరు కాదు, అదైతే ప్రసిద్ధమైపోయింది. కానీ ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు. ఇష్టమేనా? కొత్తగా వచ్చిన పిల్లలకు ఇష్టమేనా? అవకాశం ఉంది. బాబ్దాదా సీటు ఇచ్చేస్తారు. కానీ మీరు ఎంతో కొంత శ్రమ అయితే చెయ్యాలి కదా అంటున్నారు. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సెకండ్ పైన చాలా చాలా అటెన్షన్ పెట్టాలి. ప్రతి శ్వాస, ప్రతి సెకండు సమర్థంగా ఉండాలి. వ్యర్థం అవ్వకూడదు. ఎందుకంటే ముందు వచ్చిన వారిది కానీ వెనుక వచ్చిన వారిది కానీ మీ అందరి టైటిల్ ఏమిటి? సమర్థ పిల్లలు, బలహీన పిల్లలు కాదు. బాబ్దాదా ఏమని ప్రియ స్మృతులు ఇస్తారు? ప్రియమైన అపురూపమైన హృదయ సింహాసనాధికారి పిల్లలు అని ప్రతిరోజు కూడా మనకు ప్రియ స్మృతులను ఇస్తారు. అందుకే తండ్రి ఈ స్వర్ణిమ అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ తీసుకునేవారు తీసుకోండి. తండ్రి ఇస్తారు, ఇవ్వడానికి బంధింపబడి ఉన్నారు. ఎవరైనా తీవ్ర పురుషార్థులు ఉన్నారా? అవకాశం ఉంది. టూ లేట్ బోర్డు పెట్టబడింది అంటే ఇక సమాప్తం. బాబ్దాదాకు జన్మదిన బహుమతిని ఏమిస్తారు? జన్మోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. బాబ్దాదా అయితే పిల్లలైన మీ జన్మదినోత్సవ సందర్భంగా పిల్లలైన మీ అందరికీ విశేషమైనటువంటి బహుమతిని ఇచ్చారు. ఒకవేళ నేటి నుండి చివరి వరకు మీ తీవ్ర పురుషార్థం 90% ఉంటే బాబ్దాదా 10% పెంచి ఇచ్చేస్తారు. సరేనా? ఇప్పుడు వ్యర్థం సమాప్తం. ఉదాహరణకు చూడండి, సత్యుగ దేవతలు వస్తారు కదా. వారికి ఇక్కడ మాట్లాడే భాష గురించి తెలియదు. పురుషార్థం అనే మాట అన్నారు అనుకోండి, వారు పురుషార్థం అంటే ఏమిటి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు పురుషార్థం చేసేవాళ్ళు కాదు. దేవతలు అంటే ప్రాలబ్ధాన్ని అనుభవించేవారు కదా. అదేవిధంగా తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో లేక సంకల్పంలో లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థము అంటే ఏమిటో తెలియని విధంగా సమాప్తమైపోవాలి. ఇంతటి ధైర్యం ఉందా?
తండ్రి 10% గ్రేస్ మార్కులు ఇస్తారు. ఇష్టమేనా? చేతులు ఎత్తండి. ఎంత శాతం పక్కాగా ఉండాలి? 100% కాదు, 101%. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేకుండా మంచిగా అనిపించదు. తండ్రి అని అర్థం చేసుకున్నారు. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు. కనుక తండ్రి సమానంగా అవ్వాల్సే ఉంటుంది. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. దృఢ సంకల్పమే సఫలతకు తాళం చెవి. ఈ పుస్తకాన్ని మీరు ముద్రించారు కదా, కనుక సంకల్పాన్ని సాధారణం చేసుకోకండి. మీరెవరు? ఒకవేళ ఇక్కడ ప్రెసిడెంటు సాధారణ నడవడిక నడిస్తే బాగుంటుందా? మరి మీరు ఎవరు? మీరైతే 3 సింహాసనాల నివాసులు. దీనిలో మొదటిది అన్నింటికంటే చాలా చాలా గొప్పదైన బాబ్దాదా హృదయ సింహాసనం. బాబ్దాదా హృదయ సింహాసనంపై ఉండేవారు మొదటి జన్మలో సాతీలుగా అయితే అవుతారు. భలే సింహాసనం పైన ఒక్కరే కూర్చుంటారు. కానీ రాయల్ పరివారంలో రాజ్యాధికారులుగా అయితే అవ్వవచ్చు. ఇలాంటి తోడు నిభాయించేవారు ఇంటి వరకైతే కలిసే వెళ్తారు. బాబ్దాదా ఎలాగైనా సరే తీసుకుని వెళ్తారు. వయా తీసుకుని వెళ్ళినా, డైరెక్ట్గా తీసుకుని వెళ్ళినా కానీ తప్పకుండా తీసుకుని వెళ్ళి తీరుతారు. తర్వాత ఇంట్లో ఏమైనా కూర్చుండిపోతారా? బ్రహ్మాబాబా వెళ్ళిపోయి మీరు కూర్చుండిపోతే బాగుంటుందా? మీరు రాజయోగులు కదా, మీకు ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? ఇతరులకు కూడా మీరేం నేర్పిస్తారు? రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలుగా అయ్యేవారైనా సరే ప్రజాయోగులైతే కాదు కదా, మీరు రాజయోగులు. మరి పిల్లలైన మీ అందరికీ తండ్రి ఇచ్చిన బహుమతి గుర్తుంటుందా? ఎప్పటి వరకు? అంతిమం వరకు. బాబ్దాదా చూశారు, చాలా పురుషార్థం చేస్తారు. పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారని చూసినప్పుడు పిల్లల శ్రమను చూసి బాబ్దాదాకు అస్సలు మంచిగా అనిపించదు. అందువలన ప్రేమలో ఉండండి, అప్పుడు శ్రమ అనేది సమాప్తమైపోతుంది. నా బాబా అని అన్నారు అంటే ఇక ఇతర నాది అనేవన్నీ సమాప్తమైపోతాయి. నా బాబా అని అన్నప్పుడు ఇక ఇతర నాది అనేవన్నీ సమాప్తమైనట్లే కదా. ఒక బొమ్మను తీసుకొస్తారు కదా, ఒక దానిలో ఒకటి, అలా ఒకదానిలో 10-12 బొమ్మలు ఇమిడిపోయి ఉంటాయి. అదేవిధంగా మీరందరూ నా బాబా అని అనేవారే కదా, నా బాబాయే కదా. మహారథుల బాబా అయితే కాదు కదా. నా బాబా అని అన్నారు కనుక హద్దులోని నాది అనేవన్నీ బాబా నీది అనే దానిలో ఇమిడ్చివేయండి. నాది అని అనేందుకు బదులు నీది అని అనండి. ఎంత తేడా ఉంది? నాది మరియు నీదిలో ఎంత తేడా ఉంది? నా మరియు నీ ఒకే అక్షరం తేడా ఉంది. మరి నా బాబా అనేది పక్కాయే కదా. ఎంత శాతం? 100%, 101%? 101 అని అనేవారు ఇలా ఒక వేలు ఎత్తండి చాలు. బాబ్దాదా చూస్తున్నారు, అలాగే టీవీలో కూడా వస్తుంది. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న బాబ్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, బాబ్దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు, అంతేకాక సంకల్పం ద్వారా బాబ్దాదాకు బహుమతి ఇచ్చిన పిల్లలకు, ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటటువంటి దృఢ పురుషార్థులు, ప్రతిజ్ఞను అనుసరించి ప్రత్యక్షం చేసే పిల్లలందరికీ బాబ్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి. పిల్లలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే,
నమస్తే. నమస్తే. ఈరోజు వరదానము. అదితిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టముగా, స్థితిని ఉన్నతముగా తయారు చేసుకునే సదా ఉపరాం భవ. ఎవరైతే స్వయాన్ని అదితిని అని భావించి నడుస్తారో వారు తమ శరీరం అనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు. అదితికి తనదంటూ ఏమీ ఉండదు. కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు, కానీ నాది అనే భావన మాత్రం ఉండదు. వారు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతముగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియముగా ఉంటారు. దేహము, దేహ సంబంధాలు, వైభవాల నుండి సహజముగానే ఉపరామముగా అయిపోతారు. ఎంతగా నేను అదితిని అనే వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టముగా మరియు స్థితి చాలా ఉన్నతముగా ఉంటుంది. స్లోగన్. మీ స్వభావాన్ని నిర్మలముగా చేసుకుంటే ప్రతి అడుగులో కూడా సఫలత ఇమిడి ఉంటుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ. మేమంతా ఒక్కటే, ఒక్కరి వారము, ఏకరస స్థితి కలిగిన వారము అనే వాస్తవికతను ఇప్పుడు ప్రపంచం ఎదురుగా చూపించాలి. ఒక్కరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షం చేసేవారైన మీరు ఇప్పుడు ఈ అతీతము మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండాను ఎగురవేయండి. చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న, మహారథులు కానీ గుర్రపు స్వారీ వారు కానీ అందరూ ఏకమతం కలవారిగా అయి సహజ యోగులుగా అయినట్లయితే సహజముగానే సఫలతామూర్తులుగా అయిపోతారు. అచ్చా. బ్రాహ్మణ కులభూషణులందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఓం శాంతి.